ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్లో శ్రీ పాండురంగ భజన మందిరం నూతన భవన పనులను ప్రారంభించారు. ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ పరిధిలోని మాలా బస్తీలో శ్రీ పాండురంగ భజన మందిరం 1952 సంవత్సరంలో నిర్మించబడినటువంటి మందిర భవనాన్ని పునఃప్రారంభంలో భాగంగా గురువారం రోజున కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవం కృష్ణారావు సహకారంతో హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, జిహెచ్ఎంసీ విభాగం ఏఈ సౌందర్యతో కలిసి 25 లక్షల రూపాయలతో నూతన భవనానికి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ కృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు బుర్రి యాదగిరి, మల్లేశ్వరి, కళావతి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనమందరం ఒక్కటి కొట్టి కొన్నేళ్ల నుంచి కాని పని అన్న చేతులతోటి ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు దాని సందర్భంగా మనమందరం ముఖ్యంగా ఏకంగా ఉండేసి అన్నకు సపోర్ట్ చేసి అన్నని ఏకంగా మనం ఎన్నుకుందాం. అది మన మనవి. ఈ విధంగా మనమందరం ఒక్కటి ఉంటే మనం ఇంకో వేరే పనులకి చేయించుకుందాం. అక్కడ బొందలగడ్డ కానీ ఇక్కడ అది కానీ ఇక్కడ మన నల్లపోజమ్మ టెంపుల్ కానీ అన్ని విధాలకు ముందుకు వస్తున్నాడు. ముందుకు వచ్చినప్పుడు ఆ విధంగా మనమందరం ఒక్కటి ఉంటే అన్నవి మనకు ముందుకు వస్తాడు. ఆ విధంగా చేస్తాడు. ఇది 1996లో బాబన్న కట్టిన ప్లేట్లు అంటే మళ్ళీ ఇప్పుడు 35 సంవత్సరాలకు అన్న చేయబట్టి మన G+1 కట్టడానికి ముందుకు వస్తున్నాడు. దీనివల్ల మాకు అంత సంతోషం అన్న. మీరు చేసిన పుణ్యం. కార్పొరేటర్ కాకుండా కూడా రేపు గెలిపించుకుందామని మనం అందరూ జరిగిపోతాం. ఇప్పుడు మనకు కార్పొరేటర్గా ఉన్నాడు. రేపు ఎమ్మెల్యేగా కూడా అన్నని మనం చూడాలని కోరుకుందాము. ఇట్లనే మనకు అన్నకు చాలా సహకరిద్దాము. మన ఎంత సహకరిస్తే మనకు అంత అన్న అన్నతో మనం అన్ని పనులు చేయించుకోవచ్చు. 2 ఫ్లోర్స్ కట్టడానికి ఇలాగే జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ 25 లక్షలు ఇవ్వడం జరిగింది. దీన్ని తక్షణమే 1 వీక్లో పని షురూ చేసి ఒక 2-3 మంత్స్లో కంప్లీట్ చేసి వీళ్ళందరికీ అందుబాటులో తీసుకొస్తే చిన్న ఫంక్షన్స్ కానీ మీద భజన్ మందిర్ కానీ అన్నీ చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఈ బస్సులు అన్ని పనులు అయిపోయినాయి. వాటర్ లాస్ అయిపోయినాయి, డ్రైనేజ్ అయిపోయినాయి. ఇంకా కమిటీలో పెండింగ్ ఉంది కాబట్టి ఇది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకొక పోచమ్మ తల్లి కూడా చిన్న పని ఉంది. ఎందుకంటే ఇక బస్తీ వాసులంతా గత 20 ఏళ్ళ సంది మాయమడే ఉన్నారు. ఇక అలా ఏ సమస్య ఉన్నా ఇక మా సమస్యలు ఎక్కడ చూసి అన్నీ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. అందరూ మంచిగా ఉండాలి, వాళ్ళతో పాటు మేము మంచిగా ఉండాలి. దీన్ని అందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవాలి. చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ ఇలా ఎటుపోయినా కానీ 20,000 30,000 అవుతున్నాయి. దీంట్లో ఏది లేకుండా కానీ వీళ్ళందరూ బస్సు వాళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది. అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751.